అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు మానేమానండి. అంటే పిల్లలకి భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? వెరీ గుడ్. అది అలా పెట్టండి గరికపాటి గారు. గడ్డి మీ ఇంటి పేరులో ఉంది కదా గరిక, గడ్డి అలా పెట్టండి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి. మొన్న కూడా లోకేష్ ఒక దగ్గరికి పోయి మంచి భోజనం వస్తున్నదా, బాగా తింటున్నారా, నీ ప్లేట్ ఇద్దేరా, నీ ప్లేట్ ఇద్దే నేను తింటే నీ ప్లేట్లో తింటున్నాడు పోయి. వీళ్ళిద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు పోయి స్కూళ్ళలో మిడ్ డే మీల్స్ తినొచ్చారు పోయి. ముందు మీరు చెప్పాల్సింది పిల్లకాయల తల్లిదండ్రులకు కాదు, పిల్లకాయలకు కాదు. వాళ్ళు శోభనం పెళ్లి కొడుకులు అవుతారో కారో గానే ఇద్దరు శోభనం పెళ్లి కొడుకులు ఉన్నారు, మన ముగ్గురు ఉన్నారు మొత్తం. పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, ముగ్గురికి చెప్పండి ఆపేయండి, మిడ్ డే మీల్స్ ఆపేయండి. పిల్లకాయలు ఎదవలైపోతున్నారు, చదువుకోవట్లేదు, శోభనం పెళ్లి కొడుకులు చేస్తున్నారు, మీరు వాళ్ళని ఆపేయండి. మీరేమో ఇట్లా ఆలోచిస్తుంటే ఆయన ఇంకా నా పాసు వేళ 25,000 ఇస్తాడంట పిల్లకాయల కంటే చంద్రబాబు నాయుడు. అది ఇంకెంత దౌర్భాగ్యమా? దాని గురించి కూడా మాట్లాడాలి కదా మీరు. పిల్లకాయల కంటే 25,000 ఇస్తే సరిపోతుందా? వాడిని పెంచి పోషించే లోపల ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఒక ముద్దే పెట్టలేరని చెప్పి మిడ్ డే మీల్స్ పెడుతున్నారు మీరు. పనికి మన సలహాలు ఇవ్వకని చెప్పండి. మీరు వాళ్ళని కదా ఖండించాల్సింది గరికపాటి గారు. వాళ్ళు చెప్తారు మీరు నిజంగా. చంద్రబాబు నాయుడు ఒకటి చెప్పమంటే మీరు ఒకటి చెప్పొచ్చారు పోయి. పిల్లకాయలకి నిజమే కదా మీరు చెప్పినట్టు. దేనికి? వాళ్ళకి తంటాలు వాళ్ళు పడతారు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ ఒకటి, చంద్రబాబు నాయుడు మిడ్ డే మీల్స్ పెడుతున్నాడు, అది మీకు నచ్చలేదు, తీసేయండి, శోభనం పెళ్లి కొడుకులు అవుతారు వాళ్ళందరూ అంటున్నారు కాబట్టి గుడ్డు గాడిద గుడి పెట్టమైందని చంద్రబాబు నాయుడు ఇంకో పని చేస్తున్నాడు. మిస్టర్ గరికపాటి నరసింహం గారు, ఏం తెలుసా? సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు వస్తాయని చెప్పి నాణ్యమైన మద్యం తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి జనాలు చెడగొడతా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో. మందు ఆపించడం కరెక్టా? పబ్లిక్ మీటింగ్ లో చెప్పున్నాడు, మీకు గాంటి వీడియో పంపిస్తా. నాణ్యమైన మందు ఆగాలి, మా తమ్ముళ్ళందరూ బాగా తాగి ఆ ఒళ్ళు నొప్పులు తగ్గించుకోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి మందు రేటు పెంచేశాడు అని చెప్పి ఇంగ్లీష్ మీడియం బళ్ళు కూడా వద్దని చెప్పాడు. మీరు ఎట్టయినా సరే నాకు తెలీదు, ఈసారి మీరు రామాయణం మహాభారతం ఎన్ని మానేసి చంద్రబాబు నాయుడు దగ్గరికి, లోకేష్ దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గర, వాళ్ళు ముగ్గురు దగ్గరికి పోయి కూర్చొని మిడ్ డే మీల్స్ ఆపిచ్చేయండి. ఆ మందు గురించి కూడా అడగండి, దాని గురించి కూడా మీ అభిప్రాయం చెప్పండి. నిక్కర్ వేసుకున్నాడు కూడా లిక్కర్ అందుబాటులో ఉన్నది. ఇప్పుడు లైన్కి వచ్చారు, సరైన గురువు మీరే. మేకై తీరుతారు చంద్రబాబు నాయుడికి. మీరు కంటిన్యూ కాండి, పేదవాళ్ళ మీద దాడి కంటిన్యూ చేయండి అంతే. అంటే చంద్రబాబు నాయుడు తెలియగలడు. ఆయన కాదు, గొరికపాటి గారు చెప్పారు కాబట్టి, తెలియగల మేధావులు కాబట్టి, ఆయన అవధాని కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి ఎత్తేస్తున్నా అని చెప్తాడా? ఆ పాపం మీ మీద వేస్తాడు. నమస్కారం అయ్యా. ఒక్కొక్కరికే ఆ చంద్రబాబు నాయుడు చెప్పడం, మీరు బయటంతా ప్రచారం చేయడం, ఏం ఉద్యోగం చేస్తున్నా ఒకసారి ఆలోచించుకోండి. విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మార్పులు కళ్ళుంటే, మీరు మేధావి కదా, సహస్రావధానం చేస్తున్నారు కదా, ఒకసారి పోయి స్కూల్స్లో 2019 నుంచి 24 మధ్యలో ఏమేం జరిగిందో కళ్ళతో చూడండి గరికపాటి గారు. బ్రాహ్మణ పుట్టకే కదా పుట్టింది మనము, ఒకసారి చూడండి. ఓకేనా?